హే గాయ్స్, ఈరోజైతే కనుక చికెన్ కర్రీ చేస్తున్నానండి. చాలా సాఫ్ట్గా సింపుల్గా చేస్తున్నాను. ఇప్పుడు మార్కెట్లో చికెన్ ఎలా దొరుకుతుందో తెలుసు కదండి, చాలా గట్టిగా వస్తుంది కదా. సాఫ్ట్గా చేసుకోవాలంటే నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ట్రై చేసేయండి. చాలా సింపుల్గా చేస్తున్నాను. ముందైతే కనుక ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత చికెన్ వేసేయండి. చికెన్ వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా మగ్గించండి. మగ్గించిన తర్వాత మీకు సాఫ్ట్గా రావాలంటే కొంచెం పెరుగు యాడ్ చేయాలండి. పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే చికెన్ అనేది కొంచెం సాఫ్ట్గా వస్తుంది. మీరు ఇలాగే ఫ్రైకి కూడా యాడ్ చేస్తున్నారు చాలామంది. ఆ ఫ్రైకి యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సాఫ్ట్గా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మొత్తం అడిగంటేస్తుందండి. మనం ఎప్పుడైనా ఫ్రైస్కి యాడ్ చేయకూడదు. ఇలా చికెన్ కర్రీస్ వాటర్ లిక్విడ్స్కే యాడ్ చేయాలి. దానివల్ల ఏంటంటే సాఫ్ట్గా అవుతుంది. దానికి ఫ్రైస్కి యాడ్ చేయాలంటే కొంచెం నిమ్మకాయ పిండుకోండి. దానివల్ల సాఫ్ట్నెస్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఇది మట్టి గుర్తుపెట్టుకోండి. యాజ్ స్టేజ్ ఇప్పుడైతే నేను ఎలా అయితే చూపిస్తున్నానో క్లారిటీగా అలాగే చేసుకోండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోండి. వేసుకోగానే అలాగే చాలా